హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో మనం కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, రైస్లోకైనా టిఫిన్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దోశల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకే ఎంత బాగా నచ్చుతుందో. ముందుగా స్టవ్ పైన కళాయి తీసుకొని సన్నని మంటపై 1 కప్పు కందిపప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇదే విధంగా 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు కూడా సన్నని మంటపై మాత్రమే వేయించుకోవాలి. మంట ఎక్కువగా పెడితే పప్పులన్నీ మాడిపోయి కందిపొడి టేస్ట్ ఉండదు. సో లో ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పుల్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలోకి ఇప్పుడు కరివేపాకు వేసుకొని తడి ఆరే వరకు ఫ్రై చేయాలి. ఇందులోకి 1 కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 100 గ్రాముల ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఏంటి ప్రాసెస్ అంతా లెంతీగా ఉంది అని అనుకుంటున్నారా? అంతేనండి, ఎంత ఓపికగా చేసుకుంటే అంత కమ్మని పొడి రెడీ అవుతుంది. తర్వాత ఈ పప్పు దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని గ్రైండ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ కందిపొడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.